నిన్న ఒక రైటప్ పోస్ట్ చేశానండి, అందరికీ పోస్ట్ చేశాను. కాకపోతే సబ్స్క్రైబర్స్కి వెళ్ళలేదు, ఎందుకంటే అది టైప్డ్ మ్యాటర్. వాట్సాప్ గ్రూపుల్లోనూ లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనూ టెలిగ్రామ్లోనూ పోస్ట్ అయింది. మరి నలుగురికి చేరాలి కదా, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాను. దీన్ని నేను చదివేసి ఒక వీడియో రూపంలో పెట్టాను అనుకోండి, భవిష్యత్తులో చాలామంది చూస్తారు కదా, అందుకనే ఈ వీడియో చేస్తున్నానండి. ఇది యాజ్ ఇట్ ఈజ్గా చదివేస్తాను, మీరు కూడాను హాయిగా వినండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎందుకంటే వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతివాడు కూడాను ఈ వాక్యాల గురించి ఆలోచించవలసిన పరిస్థితి, అది నేను చెప్పేదనమాట. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒకసారి హాయిగా చదివేస్తాను, మెల్లగానే చదువుతాను, మీరు కొంచెం హాయిగా వినండి. ప్రయత్నించటంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండద్దు. విజయానికి విత్తనం ప్రయత్నమే. అలక్ష్యంగా ఉంటే లక్ష్యానికి దూరం అవుతావు అన్నది ఎంత నిజమో, లక్ష్యం లేని జీవితం బానిసత్వమే అన్నది కూడాను అంతే నిజం. తప్పు చేయడం తప్పు కాదు, అది తప్పని తెలుసుకోలేకపోవడం పెద్ద తప్పు. చిన్న ఉదాహరణ, షర్ట్లోని మొదటి బటన్, ఇక్కడ బటన్ అంటే అడుగండి, షర్టులోని మొదటి బటన్ తప్పుగా ఉంటే ప్రతి బటను తప్పుగా మారుతుందిగా. అలా పట్టించుకోకుండా బయటికి వెళ్తే నవ్వులు పాలవుతావుగా. జీవితము అంతే, నిన్ను నీవు పట్టించుకోకపోతే నిన్నెవరూ పట్టించుకోరు. అట్లాగని ఒకళ్ళు గుర్తించాలని పనిచేయకు, పనిచేస్తూ ఉంటే గుర్తింపు దానికి అదే వస్తుంది. చేసే ప్రతి పనికి లక్ష్యం ఉండాలి. నీ లక్ష్యాన్ని సాధించటంలో ఎప్పుడు మొదటి అడుగు జాగ్రత్తగా వెయ్యి. ఆ తర్వాత ప్రయాణానికి దారి దానంతట అదే సుగమనం అవుతుంది. ఇదే పైవాడి కరుణ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే రైట్ వే, రాంగ్ వే అని రెండు మన ఎదుటే ఉంటాయి. ఇక్కడే ఒక కొటేషన్, సక్సెస్ విల్ ఆల్వేస్ బీ అట్ యువర్ ఫీట్ బట్ యు ఆర్ లేజీ టు బెండ్. విజయం ఎప్పుడు మన పాదాల దగ్గరే ఉంటుందిటండి. కాకపోతే బద్ధకంతో, ఇంకొంచెం మొహమాటంగా లేకుండా చెప్పాలి అంటే, అలా పొట్టలు పెంచేసి శరీరాలను పెంచేసి చురుకుదనం లేని పరిస్థితుల్లో, మనం అంటే వంగలేని పరిస్థితుల్లో ఆ పొట్ట అడ్డం వచ్చి ఆ విజయాన్ని మన కాళ్ళ దగ్గర ఉన్నా కూడాను మనం చూడలేమండి. అది మీనింగ్. నేను మళ్ళీ చదువుతాను, సక్సెస్ విల్ ఆల్వేస్ బీ అట్ యువర్ ఫీట్ బట్ యు ఆర్ లేజీ టు బెండ్. ఇంకొంచెం వివరంగా చెప్తాను. మరణం ఏ క్షణాల ఎలా ముంచుకొస్తుందో ఎవరికి తెలియదు. కనీసం చివరి శ్వాసలోపు కొన్ని రోజులైనా మనకి నచ్చినట్టు బతకాలి. దానికి ప్రయత్నం తప్ప వేరే మార్గం లేదు. ఏది ఊరికే రాదు. దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ లైఫ్. లైఫ్లో అడ్జస్ట్ అయ్యి బ్రతకటం అంటే పరిస్థితులను అర్థం చేసుకుని జీవిస్తున్నామని అర్థం. ఇక్కడ బతకటం వేరు, జీవించటం వేరు. మళ్ళీ ఓ చిన్న వివరణ, గత్యంతరం లేకపోతే సాగిపోయేది బతుకు, గమ్యంతో ముందుకు పోయేది జీవితం. మెతుకు కోసం బతుకుతావా, జనాల కోసం జీవిస్తావా? ఆలోచించు. అలాగే డబ్బే జీవితం కాకూడదు. డబ్బు అందరినీ ఒకేలా చూస్తుంది, కానీ సంపద ఉంది చూసావా, అది నిన్నే కాదు సమాజాన్ని కూడాను సుసంపన్నం చేస్తుంది. చరిత్రలో నీకంటూ ఓ పేజీ ఉండేట్టు చేస్తుంది. అలాంటి జీవితం కోసమే వెంపర్లాడాలి. చాలామంది మీ విజయ రహస్యం ఏమిటి సార్ అని అడుగుతున్నారు ఈ మధ్య. ఈరోజు ఆ రహస్యాన్ని బట్టబయలు చేస్తాను. సంతోషానికి పొంగను, దుఃఖానికి కుంగను, కష్టానికి వంగను, కన్నీళ్ళకి వెరవను, భయానికి బెదరను,
బంధాలని మరువను, అందరినీ నమ్మను, ఎవరికి లొంగను. విజయం నాదే చివరికి, ఇదే నా విజయ రహస్యం. ఉంటాను మిత్రమా. మాట్లాడాలనిపిస్తే నాకు ఫోన్ చేయి. నా ఫోన్ నెంబర్ 9491063089. ఇట్లు మారుతి కిరణ్ పోరూరి. ఇదే నా యూట్యూబ్ ఛానల్ అండి. యూట్యూబ్లోకి వెళ్ళి MARUTHI స్పేస్ ఇచ్చి KIRAN అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా PORURI అని వస్తుందన్నమాట. ఇలా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. నేను ఇందాక చెప్పాను కదా, విన్న ప్రతివాడు ఏదో ఒక క్షణంలో ఆలోచిస్తాడండి. 1000 మంది వింటే ఒక్కడు మారే అవకాశం ఉంటుంది. ఆ క్షణం నుంచి అతని ఆలోచనలు ఊపందుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నలుగురికి షేర్ చేయండి. సరే, లైక్ బటన్ ఉంటుంది కదా, అది నొక్కేయండి. చాలామంది ఎందుకో ఏదో మేము చెప్తూనే ఉంటాం కానీ ఆ లైక్ బటన్ ఎందుకో గబక్కుని నొక్కరు. ఏముంది, అలా నొక్కేయటమే కదా. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, టంగ్ అని నొక్కండి. ఆ బెల్ ఐకాన్ ఎందుకంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేశాను అనుకోండి, అది ఆటోమేటిక్గా మీకు నోటిఫై అవుతుంది. బాగుంది కిరణ్ గారు, హాయిగా చెప్పారు, మా హృదయాలను స్పృశించారు అని కనుక మీరు అనుకుని నాతో మాట్లాడాలి అనుకున్నట్లయితే నాతో హాయిగా మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.